టీవీ న్యూస్. నేషనల్ స్టార్ నాని ప్రస్తుతం ది పారడైజ్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయనున్నారు. ఇక ఆ తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. సుజిత్తో బ్లడీ రోమియో అనే భారీ చిత్రం లాక్ అయిన నేపథ్యంలో మరో ఆసక్తికర కాంబినేషన్ టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరితో నాని సినిమా చేయనున్నట్లు బలమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఈ కాంబో గురించి పూర్తి వివరాలు చూద్దాం. నాని తన నటనతో ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తున్నాడు. ది పారడైజ్ తర్వాత ఆయన క్రేజీ లైనప్ సిద్ధం చేసుకుంటున్నాడు. సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో అనే పెద్ద చిత్రం ఆయన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఊహించని కలయిక టాక్ వినిపిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరితో నాని సినిమా లాక్ అయినట్లు సినీ వర్గాలు చర్చ జరుగుతోంది. వెంకీ అట్లూరి ఇటీవల లక్కీ భాస్కర్ లాంటి హిట్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కాంబినేషన్కు నిర్మాత సూర్యదేవర నాగవంశీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాని కూడా ఈ ప్రాజెక్టుకు సరే అని చెప్పినట్లు టాక్. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ కాంబో జరిగితే తెలుగు సినిమాకు మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయం. ఇళయ దళపతి విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ ఇప్పటికీ చిక్కుల మధ్య ఉంది. సెన్సార్ సమస్యలతో రిలీజ్ వాయిదా పడుతున్న నేపథ్యంలో ఓటీటీ డీల్పై కూడా షాకింగ్ న్యూస్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డీల్ను రద్దు చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్ ఆలస్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. విజయ్ కెరియర్లో ఆఖరి చిత్రంగా జననాయగన్ భారీ అంచనాల మధ్య రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా వినోద్ దర్శకత్వం వహించాడు. సంక్రాంతికి రిలీజ్ కానున్న వివిధ అడ్డంకులతో ఆలస్యమైంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను రద్దు చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. సుమారు 120 కోట్లకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ షెడ్యూల్పై స్పష్టత లేకపోవడంతో ప్లాట్ఫామ్ బ్యాకౌట్ అయిందని టాక్. సెన్సార్ సమస్యలు, లీగల్ ఇష్యూస్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతో సినిమా రిలీజ్ మరింత ఆలస్యమవుతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీ తర్వాత ఇప్పుడు టీవీలో కూడా సంచలనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జీ తెలుగులో మొదటి టెలికాస్ట్కు 14.2 టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది. ఇది ఇటీవల కాలంలో అత్యధిక టీఆర్పీలో ఒకటి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సీజన్లో భారీ విజయం సాధించింది. చిరంజీవి, నయనతార కాంబినేషన్తో ఈ సినిమా థియేటర్లలో సుమారు 400 కోట్ల వరకు వసూలు చేసింది. ఓటీటీలో కూడా రికార్డు రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమైన మొదటి టెలికాస్ట్కు 14.2 టీఆర్పీ నమోదైంది. ఇది ఇటీవలి స్టార్ సినిమాలకు అత్యధిక రేటింగ్లలో ఒకటి. వెంకటేష్ గెస్ట్ రోల్, భీమ్స్ సంగీతం, సుస్మిత కొనిదల, సాహు గారపాటి నిర్మాణం ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చాయి. అన్ని ప్లాట్ఫామ్లలో హిట్ అయిన ఈ సినిమా మెగాస్టార్ మార్కెట్ను మరోసారి నిరూపించింది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ 2తో అలరించారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలీవుడ్లో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. సన్నీ డియోల్ జార్జ్ సీక్వెల్కు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ కాంబినేషన్ భారీ సంచలనం రేపనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బోయపాటి శ్రీను తన మాస్ స్టైల్తో తెలుగు సినిమాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అఖండ 2 తర్వాత ఆయన తదుపరి సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సన్నీ డియోల్ జార్జ్ సీక్వెల్కు బోయపాటి దర్శకుడిగా లాక్ అయినట్లు సమాచారం. జాట్ పార్ట్ 1లో సన్నీ డియోల్ మాస్ యాక్షన్ అదరగొట్టింది. దానికి బోయపాటి స్టైల్ జోడిస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. జాట్కి గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించగా సీక్వెల్ ఇప్పుడు బోయపాటి చేతిలో వెళ్లినట్లు రిపోర్టులు వచ్చాయి. ఈ కాంబినేషన్ బాలీవుడ్లో భారీ హిట్ అవుతుందని అంచనా. అయితే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఏపీలో ఈ చిత్రానికి ప్రత్యేక టికెట్ ధరలో పెంపు అనుమతి లభించింది. ప్రీమియర్ షోలకు 500 రూపాయల ధర నిర్ణయించారు. రిలీజ్ రోజు నుంచి సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 125 పెంపుంటుంది. తెలంగాణలో ఇలాంటి హైక్స్ లేవని తెలుస్తోంది. మరి ఈ ధరలు ఎన్ని రోజులు కొనసాగుతాయో అధికారిక జీవోతో స్పష్టత వస్తుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్కు ఏపీలో టికెట్ల ధరల పెంపు అనుమతి దక్కింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్లకు 500 టికెట్ రేటు నిర్ణయించారు. రిలీజ్ రోజు నుంచి సింగిల్ స్క్రీన్లలో 100, మల్టీప్లెక్స్లలో 125 అదనపు ధర విధిస్తారు. ఈ పెంపు ఫస్ట్ వీక్ వరకు కొనసాగే అవకాశముంది. తెలంగాణలో ఇలాంటి హైక్స్ లేవని, సాధారణ రేట్లతోనే సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ ముందుగానే ప్రీమియర్ల హింటిచ్చారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ దక్కించుకున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ప్రశంసలు అందుకుంటుంది. మార్చ్ 14న ట్రైలర్, 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటాయి. ఈ హైక్స్తో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందాన తన ప్రైవేట్ లైఫ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల ఆమె తల్లి ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని తప్పుగా అర్థం చేసుకొని కొందరు వివాహం గురించి పుకార్లు రేపారు. గత 8 ఏళ్లుగా ఇలాంటి ట్రోలింగ్ను భరించిన రష్మిక ఇప్పుడు మౌనం విరమించారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 24 గంటల డెడ్ లైన్ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న తర్వాత రష్మిక మందన సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆమె తల్లి మాట్లాడినట్లు ఒక పాత ఆడియో క్లిప్ వైరల్ అయింది. దీనిని తప్పుగా అర్థం చేసుకుని కొందరు రష్మిక వివాహం గురించి నెగిటివ్ ప్రచారం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మిక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేశారు. గత 8 ఏళ్లుగా తనపై వచ్చిన అవమానాలు, కామెంట్లను సహించానని, కానీ ఇప్పుడు కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటే మౌనంగా ఉండలేనని స్పష్టం చేశారు. తప్పుడు కంటెంట్ను 24 గంటల్లో తొలగించాలని మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇన్ఫ్లుయెన్సర్లకు అల్టిమేటం ఇచ్చారు. అలా చేయకపోతే రేపటి నుంచి లీగల్ నోటీసులు పంపుతానని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇది ఆమెపై ట్రోలింగ్కు బలమైన సమాధానంగా మారింది. రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పెద్ద చిత్రాన్ని డాల్బీ సినిమా ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నారు. ఈ అధునాతన టెక్నాలజీతో సినిమా మరింత భారీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వరల్డ్ వైడ్గా డాల్బీ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ప్రేక్షకులు ఈ ఫార్మాట్ను బాగా ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో చిత్రానికి అదనపు బూస్ట్ దొరికింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిని డాల్బీ సినిమా ఫార్మాట్లో రిలీజ్ చేయడం ఖరారైంది. ఈ టెక్నాలజీ విజువల్స్, సౌండ్స్ను అద్భుతంగా అందిస్తుంది. హైదరాబాద్లో అల్లు సినిమాస్ వంటి థియేటర్లలో ఈ ఫార్మాట్ అందుబాటులో ఉంది. సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డాల్బీ సినిమా థియేటర్లలో చరణ్ రగడావతార్ మరింత పీక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ఈ ఫార్మాట్తో సినిమా మరింత సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న RC-17 పై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రానుంది. షూటింగ్ వివరాలతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. కథ లాక్ అయ్యి స్క్రిప్ట్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలుస్తున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్చి 27న చరణ్ బర్త్డే సందర్భంగా RC-17 నుంచి భారీ అప్డేట్ రానుంది. షూటింగ్ పురోగతి, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ అవుతాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కథ లాక్ అయింది, స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ అప్డేట్తో సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మరో సంచలనం సృష్టిస్తారని అంచనా. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం కర్మేని సెల్వం తెలుగు టీజర్ విడుదలైంది. రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్ డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలను ఆలోచింపజేస్తోంది. అప్పులు, లోన్లు, క్రిప్టో పెట్టుబడులు వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. కార్మేని సెల్వం తెలుగు టీజర్ రిలీజ్ అయింది.
సముద్రకని కుటుంబ జీవితం, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు కోసం తీసుకునే నిర్ణయాలను చూపిస్తుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి వంటి నేటి సమాజ సమస్యలను కథలోకి అనుసంధానం చేశారు. గౌతమ్ మీనన్ పాత్ర గోప్యంగా ఉంచడం ఉత్కంఠను పెంచుతోంది. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 3న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మూడో పాట కాలరే ఎత్తర విడుదలైంది. హైదరాబాద్లోని మైత్రి విమల్ థియేటర్లో భారీ గీతావిష్కరణ జరిగింది. పవన్ కళ్యాణ్ స్టైల్, ఎనర్జీ, డాన్స్ స్టెప్పులు అదరగొట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ మిర్యాల గానం, కాసర్ల శామ్ సాహిత్యం మాస్ అప్పీల్ను పెంచాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కాలరే ఎత్తరా పాట విడుదలై మంచి రెస్పాన్స్ పొందింది. భారీ సెట్లు, కట్టిపడేసే విజువల్స్, ఎనర్జీతో పాట ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక స్టైల్తో రాక్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతం, రామ్ మిర్యాల ఉత్సాహ గానం, కాసర్ల శ్యామ్ శక్తివంతమైన సాహిత్యం కలిసి పాటకి మాస్ ఫీల్ ఇచ్చాయి. హరీష్ శంకర్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం మార్చి 19న విడుదలవుతుంది. ఈ పాటతో సినిమా హైప్ మరింత పెరిగింది. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.